అవకాశాలు ఇచ్చినారు. అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసినారు. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ తెలుగుదేశం కింది ఇంకా రోజు రోజుకు రమాలి బతకనండి మహాప్రభు అని మాత్రమే మనం ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీ కక్షలుంటే మీరు తెలుసుకోండి. వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం కొట్టుకోండి, తెలుగుదేశంలో వైఎస్ఆర్ కొట్టుకోండి, ఇంకా లేకపోతే ఒక కుస్తీ పెట్టుకొని ఒక రెఫరీని పెట్టుకొని మీరు కుస్తీలు పట్టుకొని మీరు చావండి, మా జోలికి రావద్దండి, మమ్మల్ని వేధించదని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. అందుకని కూడా ఈరోజు ఏంటంటే మొట్టమొదటి తిరుగుబాటు మన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ మొదలైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకుతుంది. ఏ ఒక్క చిరు ఉద్యోగికి కష్టం జరిగినా, అన్యాయం జరిగినా, ఇబ్బంది కలిగించిన ఎర్ర జెండా సంఘం సిఐటియు చూస్తూ ఉండదు. మీకంతా కూడా తగిన మూల్యం మీరు తెచ్చుకోవాల్సి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల పూర్తి కూడా కాల, లేదంటే నెల పూర్తయి ఓ 10 రోజులు కూడా జరగల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ సమయానికే మనం ఇక్కడ ధర్నా పెట్టి ఈ మాదిరి మీరు వేధింపులకు పాల్పడబాకండి అని చెప్పుకోవలసిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో వైసీపీకి తెలుగుదేశంకి ఏమి తేడా ఉందని చెప్పి అడగడం కోసమే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో 34 మండలాలు ఉంటే 34 మండలాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇది ఏమి న్యాయం? ఇది నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడినారో చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడే జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళను తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో ఆయనే కళ్ళనీళ్లు పెట్టుకొని బాధపడినటువంటి విషయం కూడా మనం అందరూ చూసాం. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా బాధలు పెట్టారో చూసాం. అంగన్వాడీ వాళ్ళు 42 రోజుల పాటు కంటిన్యూగా సమ్మె చేశారు, చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. ఆశా వర్కర్లు పోరాడినారు, సంఘమిత్రులు పోరాడినారు, మధ్యాహ్న భోజనం వాళ్ళు పోరాడినారు, ఫీల్డ్ అసిస్టెంట్లు పోరాడినారు. పోరాడిన మనిషి ఆ రోజు లేరు. ఇన్ని పోరాటాలు ఎందుకోసం? ఆ పరిపాలన బాగలేదు కాబట్టి ఈ పరిపాలన మంచి పరిపాలన రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పద్ధతుల్లో వ్యవహార శైలి ఉంటుందని చెప్పి ఏ ఒక్కరూ ఊహించల. ఆఖరికి ఆడబిడ్డలన్న కనికరం కూడా లేకుండా మహిళల మీద దౌర్జన్యం సాగుతా ఉంది. మహిళలతో వ్యవహరించే తీరే అన్యాయంగా ఉంది. ఇక్కడే ఉంది మన సౌజన్య అని చెప్పి అంగన్వాడీ నాయకురాలు, దీని కొంచెం వెనక్కి అంగన్వాడీ నాయకురాలు ఇక్కడ ఉంది. ఆమె ఎంపేడు గ్రామంలో కాళహస్తి మండలంలో ఉంటుంది. అక్కడ నిన్నటిదాకా వైసీపీ నాయకుడిగా చలామణైనటువంటి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఒక మహిళ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్ళి రికార్డులు ఎత్తుకుని వెళ్ళిపోయినారు. ఆ ఊర్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరి దగ్గర తెల్ల కాగితాల మీద సంతకాలు చేసుకుని ఆమెను తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటిది 1, 2 కాదు, చాలా చెప్పుకోవచ్చు. అదే మాదిరి వెంకటగిరి నుంచి ఆమె కస్తూరి వచ్చింది. ఆమె కస్తూరి గేటుకు వచ్చి అడ్డం కూర్చోమంటావేమే? కూర్చొని మీరు ఏదో మర్యాదగా మేము వదిలేసి కూర్చొని ఉంటే మీరు ప్రధానికి అడ్డం పడతా ఉంటే ఎట్లా? గేటుకు వచ్చి అడ్డం కూర్చోమంటావు చెప్పు, కార్లన్నీ బయట ఉంటాయి. అప్పుడు నేను చెప్పిన ఆ కస్తూరి కృష్ణవేణి ఆమె చాలా తీవ్రమైనటువంటి బాధల్లో ఉంది. 2 బిడ్డలు క్యాన్సర్ తో ఉంటే ఒక బిడ్డ చనిపోయింది, ఇంకొక బిడ్డ తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉంది. 3వ బిడ్డ వాళ్ళని కాపాడుకునేది, వాళ్ళని ఏమైనా సాకాలనంటే పూర్తిగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఆమె. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఆమెని తొలగిస్తామని చెప్పి ఈరోజు సవాళ్లు చేస్తున్నారు. అంటే మనం అంతా వింటాంటాం, చాలా సందర్భాల్లో బాగా తిండి తిని కసరత్తులు చేసి మూలనున్న ముసలమ్మ మీదకు పోయి దాడులు పోయినారంట. ఇంత మునుపు మన సిఐటి జిల్లా అధ్యక్షులు చెప్పారు, వీళ్ళకి ఒకరి మీద ఒకరు ఏమైనా చేసుకోవాలా, లేదంటే ఒకరినొకరు కొట్టుకోవాలని అంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ నిరూపించుకోమనండి, మనకేమీ అభ్యంతరంలే. కానీ ఎంత అన్యాయమేనంటే మరీ అన్యాయమైనటువంటి వాళ్ళు, చాలా బలం లేనటువంటి వాళ్ళు, బలహీనమైనటువంటి చిరుద్యోగుల మీదకి వచ్చి అంగన్వాడీ వాళ్ళ మీదకి పోతే వీళ్ళకేమన్నా పెద్ద
ప్రధానమంత్రి పదవో లేకపోతే ఇంకేమన్నా పదవులు వస్తాయా? లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారా? లేదంటే ఆశా వర్కర్ మీద దగ్గరికి పోతే ఏమైనా వీళ్ళకి ఏమైనా వచ్చేస్తుందా? అంటే చిన్న చిన్న వాళ్ళ మీదకి పోయి ఆ ఊర్లో ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు మొన్నటిదాకా ఒక రకమైనటువంటి పద్ధతిలో పోతే ఈ రోజు ఏ పదవి ఉండదు. వాడికి ఉన్నటువంటి ఒకటే పదవి. నిన్నటిదాకా వైసీపీ నాయకుడిగా ఉండేవాడు ఈ రోజు తెలుగుదేశంలో చేరతాడు. లేదా నిన్నటిదాకా కిక్కురు మనకుండా కూర్చున్నటువంటి వాళ్ళు, లేదంటే ఊర్లో లేకుండా ఏడాడో అడక్తింటా లేదంటే భయపడిపోయి తిరుగుతా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చామని చెప్పేసి వీళ్ళు కర్రలు తిప్పుతా మన మీదకి వస్తారా? ఇది చాలా దుర్మార్గమైంది. ఆ రోజైనా వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఈ ఎర్ర జెండాను దించలేదు. ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనేక సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర మంది. మేము వైసీపీ అంటే ఏమి భయపడిపోలా. ఈరోజు తెలుగుదేశం వచ్చింది కాబట్టి పరిగెత్తుకుంటా పోలా. సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటమే మనకు తెలుసు. ఈ రోజు ఈ ఆడబిడ్డలకి అండ లేదని చెప్పి, లేదా మగతోడు లేనటువంటి వాళ్ళని చెప్పి, ఒంటరి మహిళలని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తే హెచ్చరిక చేస్తున్నాం. ఎక్కడికక్కడ వీళ్ళ ఇండ్ల మీద వచ్చి కూర్చొని మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రానిచ్చుకోబోకండి అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏదో ఆషామాషి మనుషులు అనుకుంటా ఉన్నారేమో వీళ్ళేదో బలహీనమైనటువంటి వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు, లేదంటే మధ్యాహ్న భోజనం వాళ్ళు, ఆడబిడ్డలు, వీళ్ళకందరికీ దిక్కేమీ లేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించవచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. దానికి మేమేమాత్రం అంగీకరించే ప్రశ్నే లేదు. దాన్ని తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ బాధను మనమంతా ఎందుకు చెప్పుకుంటామంటే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా. ఆయన చెప్పాలి. ఒక అంగన్వాడీ టీచర్ను తొలగించాలనంటే అక్కడ ఉండే సర్పంచో లేకపోతే తెలుగుదేశం నాయకుడు కాదు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటే తప్ప తొలగించడానికి వీల్లేదని చెప్పి జిల్లా కలెక్టర్ మాట్లాడాల. ఒక ఆశా వర్కర్ ని తొలగించాలనంటే డిఎంహెచ్ఓ పరిధిలో కూడా లేదు. డిఎంహెచ్ఓ కూడా కలెక్టర్ రాయాలా, కలెక్టర్ విచారణ కమిటీని వేయాలా, విచారణ చేసి ఆమె తప్పు చేసుంటే తొలగించాలి తప్ప ఆడ సర్పంచ్కి ఇష్టం లేదని, లేదా ఒక ఎంపీటీసీకి ఇష్టం లేదని, ఆడుండే లోకల్ గా ఉన్నటువంటి ఎందుకు పనికిరాని దద్దమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ పసుపు కండుగా వేసుకున్నారని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కుదరదు అని చెప్పి చెప్పాలా. రాజకీయ వేధింపుల్ని సహించమని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రకటించాలా. అదే మాదిరి జిల్లా ఎస్పీ ప్రకటించాలా. వీళ్ళందరికంటే ముందు ప్రకటించాల్సింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు ఆ రోజున? రాజకీయ కక్షలు ఉండవు, తప్పు చేసిన వాడిని శిక్షిస్తామని చెప్పి చెప్పారు. తప్పు చేసిన వాడిని శిక్షించుకోమనండి, మనకేం అభ్యంతరం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి. రఘురామ కృష్ణరాజు అని ఆయన నిన్నటిదాకా ఎంపీగా ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు. ఆయన విచారణ చేసుకోమండి. జగన్మోహన్ రెడ్డిని చేతనైతే జైలుకు పంపించండి, ఇంకేమైనా చేయండి. మీరు ఇట్లాంటి చిరుద్యోగుల మీదకి వచ్చేది ఎందుకు? లేదంటే సమస్యలు ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. వైసీపీకి మీరు బంధువులు అయినారు, లేదా మీ బంధువులు ఎవడో వైసీపీ నాయకుడిగా ఉన్నాడు, లేదా నీ తమ్ముడో చెల్లిలో లేకపోతే ఎవరో వాళ్ళు ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదని చెప్పి అనంటే అంతకంటే దుర్మార్గం లేదు. 19 సంవత్సరాల కిందట చేరిన ఆశా వర్కర్ గా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా ఉద్యోగం? లేదా ఈ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారా? అంత మునుపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళు ఇచ్చారా? అదే మాదిరి మన సౌజన్య ఎన్నేళ్ళైంది ఉద్యోగం వచ్చి. కాబట్టి ఎవరు మీరిచ్చిన దయాదాక్షిణ్యంతో రాలా, వీళ్ళకున్నటువంటి సామర్థ్యంతో ఈ ఉద్యోగాలు తెచ్చుకున్నారు తప్ప ఎవడి దయాదాక్షిణ్యంతో వచ్చినటువంటి ఉద్యోగాలు కాదు ఇది. కాబట్టి అందుకనే నేను ఇక్కడ కోరేదేమంటే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి, న్యాయం చేయడానికి తోడ్పడాలి. ఇట్లాంటివి సహించమని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించకుండా వీటిని కొనసాగించే పరిస్థితి కనుక వస్తే మాత్రం మేము సహించేది లేదు. ఈ రోజు ఇక్కడికి 200 మంది వచ్చి ధర్నా చేయొచ్చు, కానీ రాబోయే రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తాం. రాష్ట్రం యావత్తు కలెక్టర్ ఆఫీసులు పనిచేయకుండా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఇది సరైనటువంటిది కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో చిన్నవాళ్ళ మీదకి మీ సవాళ్ళేంది, చిన్న వాళ్ళ మీదకి మీ యొక్క దౌర్జన్యాలేంది, ఇవి మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినటువంటి మీకు అందరికీ నేను మరొక చెప్పడం కోసమే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు అందరికీ అభినందనలు, సెలవు, నమస్కారం మిత్రులారా.
అదే మాదిరి వెంకటగిరి దగ్గర సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు చాలా కాబట్టి ఇది నాంది, పోరాటానికి నాంది. ఇది మేము మారినాడని అనుకున్న ఆ రోజు సౌజన్య వాళ్ళ ఊరికి వెళ్ళాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి పోయినాం. అంతే. మేము పోతూనే ఆ నాయకుడు వచ్చాడు, పెద్ద కారు వేసుకుని. వీళ్ళు ఏదో చేసేస్తా ఉన్నారు వచ్చి మా చుట్టూ అట్లా రౌండ్ వేసుకొని అట్లా పోయి, అంటే నేను వచ్చాను రా, నేను ఇంకా భయపడి ఇక్కడే ఉన్నాను. ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం. మేము ఇక్కడ అంగన్వాడీ సమ్మె పెడితే లాస్ట్కి వచ్చి బంగపోయినారు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మాట్లాడతాం. ఓయా మీరు వద్దు అన్నాం, మీరు మాట్లాడేదే వద్దు, మాకు మీ కథలే వద్దన్నాం. అట్లా వాళ్ళని ఒక చీపురు పుల్లతో సమానంగా చూసినటువంటి వాళ్ళు మనం రాజకీయ నాయకులు. పెద్ద నాయకులు వచ్చి బంగపోయినారు, మాట్లాడదాం అవకాశం ఇలా. అట్లాంటి వాళ్ళు ఈరోజు వచ్చి మేము వచ్చాము, మా దర్పం ఇది, మేమిది అంటే ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్లకు సొంత ఆలోచన ఉండకూడదా? ఏ పార్టీకి కూడా అనుకూలంగా ఉండకూడదా? తప్ప అది మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛ. అదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే ధోరణి ఇచ్చేది, ఒక ఎర్ర జెండా మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న స్కీమ్ వర్కర్లందరూ కూడా పరిగెట్టుకొని గత ప్రభుత్వం మనల్ని గమనించలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానైనా మనకు మంచి చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని అధిక మెజార్టీతో మనమందరం కూడా మన కుటుంబ సభ్యులతో సహా ఓట్ చేసి గెలిపించిన పాపానికి ఈ రోజు 2 నెలలు కూడా పూర్తి కాకముందే మన మీదే దాడి చేయడం, ఇది మనం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కానీ మీరందరూ ఒకటే గమనించాలి, ఏ సమస్య అయినా కానీ మనకందరికీ సమస్యల పరిష్కారం కావాలంటే ఆయా మండలాల్లో ఉండే స్కీమ్ వర్కర్లందరూ కూడా ఇప్పటి నుంచి మనం ఐక్యం అవ్వాలి. వస్తాయని ఊహించలా. వైసీపీ ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల పట్ల చాలా విధంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం మారాలని చెప్పేసి మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, టికెటింగ్లు, రాస్తారోకాలు చేసినప్పుడు చాలా మంది టీడీపీ నాయకులు వచ్చి మద్దతు ప్రకటించారు. ఒకసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు, కక్ష రాజకీయాలు చేస్తున్న ఈ రాష్ట్రంలో సైకో బావాలి, సైకిల్ రావాలని. కానీ ఈరోజు చోటా నాయకులు, తెలుగుదేశం చోటా నాయకులు చేస్తున్నది సైకో పనులు కాదని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే మీ మీద మాత్రం తప్పుడు కేసులు పెడితే సైకో వాళ్ళు, ఏరే వాళ్ళని రాజకీయంగా వేధిస్తే మీరు కూడా సైకో వాళ్ళే కదా, మరి మీకు వైసీపీ వాళ్ళకి తేడా ఏందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఏదన్నా ఉంటే వైసీపీ నాయకులతో మీరు తేల్చుకోండి. స్కీమ్ వర్కర్లు కానీ, అదేవిధంగా చిన్న ఉద్యోగస్తులు, మిమ్మల్నే కాదు సెక్యూరిటీ గార్డర్స్ అనేక మందిని ఈరోజు నిర్దాక్షంగా ఏ సమస్య లేకపోయినా కానీ తొలగించేదానికి ఈరోజు పూనుకుంటా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తని పిలిచి ఈ ఊర్లో ఎవరు ఉండాలా లేదనేది మీరే నిర్ణయించని చెప్పేసి ఈరోజు ఆర్డర్లు వేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీకు 60% మంది ప్రజలు ఈరోజు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మీ చోటా నాయకులు నమ్మారంటే మీరు కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా కాళాశ్రం మండలం, తొట్టంపేట మండలంలో ఇప్పటికే కాళాశ్రం మండలంలో సంఘమిత్రులని 15 మంది పైన నిర్దాక్షిణంగా ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా తొట్టంపేటలో వాళ్ళ లిస్టు రెడీ చేశారు తొలగించాలని. మీ అబ్బిచ్చారు ఈ జాబులన్నీ. ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళని ఈరోజు నిర్దాక్షిణంగా తొలగించేస్తామంటే అంటే ఒక ఆయన చెప్పాడంట, ఇన్ని రోజులు మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నారు కదమ్మా, మా ప్రభుత్వం వచ్చింది మేము పెట్టుకోవాలని. మీ నాయన ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడా మీ ప్రభుత్వం వస్తే? కాబట్టి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో మేము కూడా చెప్తున్నాం, మీ మీద తప్పుడు కేసులు పెట్టింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. ఒక్కరినైనా ఇంతవరకు సస్పెండ్ చేశారా? చేయలా. ఈ రాష్ట్రంలో భూములు అన్యాక్రాంతం చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒక్కరి మీద ఇంతవరకు యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళని సస్పెండ్ చేశారా? ఉద్యోగం తొలగించారా? మరి చిరుద్యోగులు, చిన్న ఉద్యోగులు 10,000 రూపాయలు లోపు జీతం తీసుకున్న వాళ్ళపైన మీ ప్రతాపం ఏంది అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పిసికిల మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించడం చాలా మంచిది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మానుకోవాలి. లేదంటే
ఇప్పుడు 1.5 నెల అయింది. ఏ ప్రభుత్వానికైనా 6 నెలలు సంవత్సరం తర్వాత రోడ్ల మీదకి ఎక్కుతారు కార్మికులు. కానీ మీ ప్రభుత్వంలో 1.5 నెలలు కాకముందు ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఈరోజు మీరు తీసుకొచ్చారు. కాబట్టి మీరు మీ ప్రభుత్వం ఈరోజు స్కీమ్ వర్కర్ల పట్ల, చిన్న చిన్న నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉండి సమస్యలని, వాళ్ళకి వచ్చే సమస్యలు పరిష్కరించుకుంటా రాజకీయ వేధింపులకు గురి చేసి వాళ్ళని ఆ విధంగా ఉద్యోగ వ్యవస్థలను తొలగించాలనేది సరైన పద్ధతి కాదు. ఆయన ఒక ఇంటికి పోయి ఉంటా, అమ్మా మీరు మీ ఆయన్ని పిలవండి అని చెప్పి పిలిచి మర్యాదకి మీరు రిజైన్ చేయండి అమ్మా, మా ప్రభుత్వం వచ్చింది, లేదంటే తప్పుడు కేసులు పెడతామని డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. మీరు భారత రాజ్యాంగం లోపల ప్రభుత్వం నడుపుతున్నారా, లేదంటే చంద్రన్న రాజ్యాంగాన్ని ఏమని రాష్ట్రానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా? మీరు అర్థం చేసుకోండి. భారత రాజ్యాంగం లోపడి ఓటు హక్కు అనేది ఎవరికైనా వేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఆ విధంగా వ్యవహరించుకుంటా మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉంటే చూస్తూ ఎర్రజెండా ఊరుకున్నదు, మీ ఇళ్ళైనా ముట్టడిస్తాము. కాబట్టి ఖబర్దార్ మా జోలికి వస్తే సహించలేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం చోటా నాయకులకి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కలెక్టర్ దీనిపైన ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి తర్వాత నిజమని తేలితేనే ఉద్యోగాలు తీసేయాలి. అది కూడా లేదు, సస్పెండ్ చేయాలి, షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా. ఇవన్నీ ఉన్నాయి, విచారణ జరపాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఏదైనా కానీ యాక్షన్ తీసుకోవాలి. వీడు వచ్చి కూర్చొని ఈరోజు నువ్వు రిజైన్ చేయి, మేము వేరే వాళ్ళని పెడతాం అంటే ఇదేమన్నా అర్థం ఉందా? అట్లాంటివి ఏవి జరగవు. ఇది ఊరికే శాంపుల్ అంతే. మురళి గారు అన్నట్టు, జీబీఎస్ గారు అన్నట్టు శాంపుల్. ఈరోజు మేము కేవలం బాధితులు మాత్రమే రమ్మన్నాం. బాధితులు మాత్రమే వస్తే ఇంతమంది వచ్చారు. ఇక నిజంగా కోపం వచ్చి అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరూ వచ్చి ఒక్కసారి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నిలబడ్డారంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. దీనికి కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించి దీనిపైన విచారణ జరిపి సౌజన్యాది కానీ కృష్ణవేణి కదా, ఎవరికి అధికారం లేదు, నేను ఎంక్వైరీ చేస్తా అని చెప్పాలి. చెప్పి ఆయన అధికారం మర్చిపోయారు. వీళ్ళంతా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ అధికారాలు వాళ్ళే మర్చిపోయారు. కాబట్టి ఈ అధికారాలు వాళ్ళు గుర్తు చేసుకొని మాకు అధికారం ఉంది కదా, లేదంటే మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసి దీనిపైన విచారణ జరిపి వాళ్ళపైన ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రమశిక్షణ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీతో పాటు మీరు ఎక్కడైనా మనం ఏదైనా ఈ జెండా ఉంది చూసారా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ జెండా మాత్రం మనకు కామన్గా ఉంటుంది. వైసీపీలో మీరు ఉద్యోగస్తులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పల్లెల్లో కానీ ఎక్కడైనా తెలుగుదేశం పట్టుకుంటే వైసీపీ వాళ్ళు వస్తారు, వైసీపీ పట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఎర్రజెండా పట్టుకోండి, మీ జోలికి ఎవరైనా వస్తారా? ఈ ఎర్రజెండా వాళ్ళతో ఎందుకులే మనం కానీ సైలెంట్గా ఉంటారు. వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు, న్యాయం కోసం పోరాడతారు. కాబట్టి వీళ్ళు ఎవరిని కేర్ చేయరు. కాబట్టి మనం వీళ్ళ జోలికి పోకూడదు అనేటువంటి ఒక దీంతో పల్లెలు ప్రసాద్ సార్ చెప్పినట్టు నేను కూడా ఎలక్షన్ అయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండింది. ఆ నటించే పరిస్థితిలో కూడా లేడిన. ప్రజలు అనుకున్నారంటే వైసీపీ ఏ గతి పట్టిందో అంతకంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా స్పీడ్గా వచ్చేసే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. చిరు ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే కాలే పెనుపై నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది. అట్టా ఈరోజు చిన్న ఉద్యోగస్తుల జోలికి కింద ఉన్న అంటే అక్కడున్న తెలుగుదేశం నాయకులను చెప్పుకుంటూ మన మురళి చెప్పినట్టుగా నిన్నటిదాకా వైసీపీ, ఈ ప్రభుత్వం గెలుస్తానే టీడీపీ అంటే వైసీపీ జెండా పట్టుకున్న రోజులు టీడీపీని పచ్చి బూతులు తిట్టోళ్ళంతా కూడా ఈ పొద్దు టీడీపీ జెండా పట్టుకుంటే మనకు చాలా హాయిగా హ్యాపీగా జాలీగా ఉంది. అయితే ఏదో వైసీపీ ఇక్కడ పోయి మాట్లాడినారనో లేకపోతే ఆ దారిని వాళ్ళు పోతుంటే వాళ్ళ వెనక చిన్న ఉద్యోగస్తులు పోయినారనో చిన్న సాకులు చూపించి పొద్దు అందరిపైన కక్షగట్టి వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు అని మనం చెప్తున్నాం. ఎందుకంటే వైసీపీ జెండా పట్టుకొని తిరిగిన ప్రతి ఒక్కరూ కానీ ఓటు కానీ వేస్తుంటే ఈ పొద్దు ఏ ప్రభుత్వం వచ్చి ఉండాలి? వైసీపీ వచ్చి ఉండాలి కదా. అయితే జనాలంతా కూడా కక్ష కట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అనేసి అందరూ కూడా మోకుమ్మడిగా అనుకొని ఈరోజు టీడీపీని గెలిపించారు. ఎందుకు గెలిపించారంటే మన ఉద్యోగాలకు భద్రత ఉంటుంది. ఇంకా కూడా మన వాళ్ళు ఏమన్నా కనీసం
ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి పర్మనెంట్ చేస్తారేమో, జీతాలను పెంచుతారేమో, సమాన పనికి సమాన జీతం వస్తుందేమో అని మనం ఆశించంతా కూడా ఇంట్లో పరిస్థితి లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీళ్ళని కూడా ఇంటికి పంపించేవచ్చు అనుకున్నారంటే కనీసం వీళ్ళు చదువుకున్నారా మరి ఇంత ఏలు ముద్రగాళ్ళంతా కూడా ఈ రోజు తెలుగుదేశం జెండా పట్టుకోనేసి ఆశా వాళ్ళ కాడికి అంగన్వాళ్ళ కాడికి మీరు వెళ్ళిపోండి బ్యాగ్ పట్టుకొని మేము వస్తామంటున్నారు. అయితే ఆ రకంగా కానీ వ్యవహరిస్తే ఖచ్చితంగా CI2 జెండా పట్టుకొని గతంలో చాలా పోరాటాలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. గతంలో కూడా అంగన్వాడీలు గుర్రాలతో దొక్కిస్తే ఆయన్ని ఇదే కక్ష కట్టి అందరూ కూడా ఆయన ఇంటికి పంపించి ఎక్కడ 9 ఏళ్ళ పాటు బయట రాకుండా చేసేశారు. ఆ పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవద్దని చెప్తున్నాం. మనం చాలా సానుకూలంగా నువ్వు అనుకోని రీతిలో, నువ్వు ఊహించిన రీతిలో కూడా ఈ రోజు నీకు సీట్లు వచ్చినాయి. ఆ సంతోషంలో ఏం చేయాలంటే మనం ఎవరైనా ఒక విజయాన్ని సాధించినామంటే వేరే వాళ్ళు సంతోషపడాలని చెప్పేసి మనం సహాయం చేస్తాం. అట్లాంటిది మీ సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? మనకు ప్రమోషన్ లాంటివి ఇవ్వాలి, మనల్ని మెచ్చుకోవాలి, కింద వాళ్ళకంతా డైరెక్షన్ ఇవ్వాలి. ఎక్కడ కానీ ఉద్యోగం జరిగి జనాల జోలికి పోయినారంటే మనకి వైసీపీ గెలిచి పడుతుంది. కాబట్టి మీరంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించారని చెప్పేసి ఈ రోజు వాళ్ళకందరికీ డైరెక్షన్ ఇవ్వాలి. అట్టేమి చెట్టు కనిపించరా ఎట్టుందంటే ఆవు ఆబోతులాగా మీరు జనాల పైన పడిపోయి మీరు ఇష్టారాజ్యంగా మీరు వ్యవహరించండి, మీ వెనక నేనున్నానని చెప్తున్నాడు. ఏమో మనకు అర్థం కావట్లే. ఇప్పుడు సింబాలిక్ గా మాత్రమే ఈ రోజు కొంతమంది నాయకులు వస్తున్నారు ఉండాలని రమ్మన్నాం. ఎందుకంటే చెప్తాంటారు కదా చంద్రబాబు నాయుడికి ఆ విషయాలు తెలియదేమో, కింద మరో చాలా మంది ఆయన దాకా పోయిందో లేదో అంతా కూడా మధ్యలో ఇక్కడ దాకా ఆగిపోయింది అనేసి ఇప్పుడు మీడియా చూస్తాడు కదా, పేపర్లు చూస్తాడు కదా, మన సమస్యలు దానికి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ చిన్న చోటా నాయకుల పైన ఏ చర్య తీసుకుంటాడో మనకు తెలియాలి. అట్లా తీసుకోని పక్షంలో ఖచ్చితంగా CI2 జెండా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టు. ప్రతిరోజు కూడా ప్రతి ప్రభుత్వ ఆఫీస్ దగ్గర కూడా ఇదే రకంగా కానీ కొనసాగినాయంటే వ్యతిరేకత జనాలంతా మీ పైన తిరగబడ్డారంటే 3-4 నెలలు తిరగకపోతే మీరు మొత్తం కారు పీచుకునేసి ఇలా పోయే పరిస్థితి. నాకు చంద్రబాబు నాయుడు ఏమి పోవు అట్లా ఆడద్దు, నువ్వు జనాల పట్ల నిలబడు, నీ పైన గౌరవం పెంచుకో, ఈసారి నువ్వు ఓటు అడగకముందే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే స్థితికి తెచ్చుకో అని చెప్పేసి వెనక నీ కొడుకున్నాడు, నీ కొడుకును ముఖ్యమంత్రి కావాలి కోరుకుంటున్నావు. ఆ రకంగా ఉండాలి అనుకుంటే జనాల పట్ల కార్మికుల పట్ల చాలా సానుకూలంగా కానీ వ్యవహరించకపోతే నీకు మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి వచ్చేస్తుందని చెప్పేసి ఈ రోజు స్కీమ్ వర్కర్లందరూ ఈ ధర్నాకి విచ్చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 1 నెల పూర్తి అయిందో లేదో మనమందరం కూడా CI2 జెండాలు ఎత్తుకొని కలెక్టర్ ఆఫీస్ లో రావాల్సి వచ్చింది. ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో స్కీమ్ వర్కర్ల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును చూసి ఈ రాష్ట్రంలో ఉండే స్కీమ్ వర్కర్లందరూ కూడా ఐక్యమయ్యే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకు మంచి చేస్తుందని ఈ ప్రభుత్వానికి అన్నిటికీ కూడా మనం సపోర్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రూలింగ్ లోకి వచ్చిందని గమనించుకోవాలి. ఈ ప్రభుత్వం రూలింగ్ లోకి వచ్చిందో లేదో రావడమే ఈ స్కీమ్ వర్కర్ల మీదనే కక్ష కట్టి రాజకీయ వేధింపులు అనేటివి అక్కడక్కడ జరుపుతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని మనం CI2గా హెచ్చరిస్తా ఉన్నాం. కామ్రేడ్, ఈ రోజు ఒకటి మీరందరూ గమనించాలి, ఈ రోజు ఎక్కడ ఏ మండలంలో కూడా ఏ స్కీమ్ వర్కర్లకి ఏ సమస్య వచ్చినా గానీ CI2 జెండా వచ్చి మీకు మేమున్నాము, మీ ఉద్యోగానికి మేము భద్రత కల్పిస్తాము